ఒక షాప్ ఓనర్ షాప్ క్లోజ్ చేసే టైంకి ఒక్కొక్క లిస్ట్ పెట్టుకొని వస్తుంది. షాప్ ఓనర్ షాక్ అయిపోతాడు. సో ఆ లిస్ట్ లో ఉన్న సామాన్లన్నీ ప్యాక్ చేసి ఒక్కొక్క నోట్కి అయితే తగిలిస్తాడు. అలాగే షాప్ క్లోజ్ చేసే టైమే కాబట్టి షాప్ ఓనర్ కూడా తనని ఫాలో అవుతాడు. తను రెడ్ సిగ్నల్ దగ్గర ఆగి గ్రీన్ సిగ్నల్ పడే వరకు వెయిట్ చేసి నెక్స్ట్ రోడ్ క్రాస్ చేస్తుంది కుక్క. తన ఎక్కి బస్సు కోసం వెయిట్ చేస్తుంది. బస్సు ఎక్కి తన ఇంటికి అయితే వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కాలింగ్ బెల్ కొట్టడానికి ట్రై చేస్తుంది. కాలింగ్ బెల్ అయితే అందదు. సో డోర్ తంతది. ఎవరు రియాక్ట్ అవ్వరు. పక్క నుంచి కిటికీలోంచి గట్టిగా తన్ని అప్పుడు ఎవరు రియాక్ట్ అయ్యి బయటకు వస్తారు ఓనర్ అనేది. వచ్చి దీన్ని కుక్కని ఇష్టం వచ్చినట్టు తిడతాడు. షాప్ ఓనర్ అయితే పిచ్చెక్కిపోతాడు. అది ఏంటి ఇంత తెలివైన కుక్కని మీరు ఎలా యూజ్ చేస్తున్నాడు అని కోపం వచ్చి తన దగ్గరకు వస్తాడు. అది ఏంటంటే మీరు ఇంత తెలివైన కుక్కని మీరు ఇలా తిడుతున్నారు, దీన్ని సినిమాకి పంపిస్తే చాలా మనీ అర్న్ చేస్తుంది ఇలాంటి ట్రైన్ కుక్క అంటే. ఇది తెలివైందా? నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను బయటకు వెళ్ళినప్పుడు కీస్ పట్టుకెళ్ళమని. ఇది ఈ వారంలో రెండోసారి. ఈ స్టోరీలో మోరల్ ఏంటంటే మీకు ఎంత మంచి ఐడియాస్ అన్నా రావచ్చు, అది మీ బాస్ నచ్చకపోతే అది వేస్ట్. అలాగే మీలో ఎన్ని మంచి హ్యాబిట్స్ అయినా ఉండొచ్చు. సో అవి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ గుర్తించకపోతే టోటల్ గా వేస్ట్. నేను స్టోరీ మీద ఎలా కన్వే చేశానో కామెంట్ లో మెన్షన్ చేయండి గైస్. థ్యాంక్ యూ.